అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో నాయకర్ గారి యొక్క విజయం నల్లేరు బండి మీద నడకలాంటిది. ఈ రోజున గడిచినట్టు సుమారు నెలలు పైబట్టి ప్రత్యేకంగా ఎలక్షన్ క్యాంపెయిన్ మొదలుపెట్టినప్పటి నుంచి కూడా ఏ రోజు చూసినా కూడా ప్రతిరోజు కూడా స్వచ్ఛందంగా ప్రజానీకం అందరూ కూడా వారికి వారిగానే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తప్పనిసరిగా గ్లాస్ గుర్తుకు ఓటేస్తాం, మిమ్మల్ని శాసనసభ్యునిగా నెగ్గించుకుంటాం, అదేవిధంగా పార్లమెంటుకి కమలం గుర్తుకు ఓటేస్తాం, ఎంపీ గారిని నెగ్గించుకుంటామని ఖచ్చితంగా చెప్తున్నారు. ఎక్కడ చూసినా ప్రతిరోజు నిత్యం 5-6 చోట్ల స్వచ్ఛంద జాయినింగ్, ఎవరిని మనం ప్రత్యేకంగా మాట్లాడటం పరిస్థితి కాకుండా తప్పనిసరిగా వారికి వారిగా స్వచ్ఛందంగా వస్తూ తప్పనిసరిగా ఈ పార్టీలో మేము జాయిన్ అవుతాం, మన జనసేన పార్టీలో మేము జాయిన్ అవుతాం, నాయకర్ గారికి మేము సంపూర్ణమైన మద్దతు తెలియపరుస్తాం. దర్బరేవు గ్రామంలో కాలగట్టు చివరిని ఈ రోజున జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. వారందరినీ కూడా మేము హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం. తప్పనిసరిగా మీరు తీసుకున్న నిర్ణయం చాలా మంచిది. భవిష్యత్తులో మన నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే తప్పనిసరిగా ఈనాడు ఉన్నటువంటి శాసనసభ్యుడిని మార్చడం అన్నది చాలా అత్యంత అవసరమైనటువంటి పని. ఎందుకు చెప్తున్నానంటే మీ అందరికి కూడా తెలుసు, మనందరికి కూడా తెలుసు, మన నరసాపురం నియోజకవర్గం జిల్లా హెడ్ క్వార్టర్ కావాల్సింది కేవలం ప్రసాదరాజు మూలంగానే మన జిల్లా హెడ్ క్వార్టర్ ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. మనకు శాంక్షన్ అయినటువంటి మరి హాస్పిటల్ ఏదైతే ఉందో, మెడికల్ కాలేజ్ ఏదైతే ఉందో అది కూడా పక్క నియోజకవర్గానికి పోవడం జరిగింది. ఇవన్నీ కూడా పూర్తిగా ప్రసాదరాజు ఉద్దేశపూర్వకంగానే మన నియోజకవర్గం అభివృద్ధి చెందకూడదు, నరసాపురం నియోజకవర్గ ప్రజానికానికి ఏది కూడా మంచి జరగకూడదు అన్నటువంటి దురుద్దేశంతో ఆయన ఆ విధంగా వ్యవహరించడం మూలంగానే జిల్లా హెడ్ క్వార్టర్ కానీ మెడికల్ కాలేజీ కానీ మన నుంచి దూరమైనటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా. కనుక ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రసాదరాజు ఓటమి నరసాపురం నియోజకవర్గ ప్రజల యొక్క గెలుపుగా ఈ రోజున నరసాపురం నియోజకవర్గ ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. ఆ విధంగా ఎవరికి వారు స్వచ్ఛందంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా మన నియోజకవర్గానికి మన ప్రజానికులకి అన్యాయం చేసినటువంటి వ్యక్తిని మరొకసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా అవకాశం ఇవ్వకూడదన్నటువంటి పట్టుదలతో ఈ రోజున నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఉన్నారన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా. మేము తిరుగుతున్నప్పుడు ప్రజల నుంచి స్పందన కానీ చాలా చాలా బాగుంది. కనుక భారీ మెజార్టీతో నాయకుడి విజయం ఖాయం. ప్రసాదరాజు గారు మనం చూస్తున్నాం ఎంత దౌర్భాగ్య పరిస్థితి అంటే, ఎంత హీనమైన పరిస్థితి అంటే, బొమ్మిడి నాయకర్ అనేటువంటి పేరుని రాష్ట్రంలో ఎక్కడున్నారో తడివి సేమ్ పేర్లు పెట్టేటువంటి దౌర్భాగ్యమైన దిగజారిపోయాడు ప్రసాదరాజు. అంటే ఓడిపోతున్నానని తనకు తానే ఒప్పుకున్నటువంటి పరిస్థితి ఇది. ఎంత భయం, ఎంత ఆందోళన ఉంటే ఏయో 10 ఓట్లు, 20 ఓట్లు, 100 ఓట్లు పోతే 400 ఓట్లు పోతే అదేమన్నా కలిసి వచ్చి బతికి బయటపడతామేమో అన్నట్టు తప్ప నెగ్గుతా ఉన్నటువంటి ధీమా ప్రసాదరాజుకి లేదు అంటానికి ఇద్దరు నాయకుల్ని, ఒక బొమ్ముడి నాయకులు ఉండగా మరో 2 బొమ్ముడి నాయకులను ఎక్కడి నుంచో పట్టుకు తెచ్చి బతిమాలి వాళ్ళతోటి నామినేషన్లు వేయించడం, మన గ్లాస్ గుర్తుకి సిమిలర్గా ఉన్నటువంటి బాల్చాని గుర్తుని కూడా బకెట్ గుర్తుని వాడికి ఇప్పించడం, ఇవన్నీ కూడా ప్రసాదరాజులో ఎంత ఆందోళన ఉంది. ఖచ్చితంగా ఓడిపోతున్నానని ప్రసాదరాజు గారు ఒప్పుకున్నటువంటి పరిస్థితికి ఇవన్నీ కూడా నిదర్శనమని ఈ సందర్భంగా నేను తెలియపరుస్తున్నా. ఎందుకంటే మన నియోజకవర్గ ప్రజానికం అంతా కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు మీ దెబ్బతోటి, 5 సంవత్సరాలు మీ దెబ్బతోటి. కనుక కనీసం మినిమం 5 లక్షలు 10 లక్షల గారికి పంచిపెట్టి ఇవ్వాలి అందరికీ కూడా అని ఈ సందర్భంగా కోరుతూ, తప్పనిసరిగా ప్రసాదరాజు గారు కానీ లేకపోతే ఎవరైనా సరే ఎన్ని కుయుక్తులు పన్నినా, ఎన్ని ప్రలోభాలు పెట్టినా, ఏదో అంటే మోసపూరితమైన కార్యక్రమాలంటే ఒక నాయకుడు మనకుంటే మరో 2 నాయకులను తీసుకొచ్చి 2 నాయకులు 200 మంది నాయకులను తీసుకొచ్చి పెట్టినా బొమ్మిడి నాయకుడు మన నాయకుడే, గ్లాస్ గుర్తు నాయకుడే ఘన విజయం సాధించి తీర్తాడని సందర్భంగా అదేవిధంగా కమలం గుర్తు
మన శ్రీనివాసవరపు గారు పార్లమెంట్ అభ్యర్థిగా కూడా ఘన విజయం సాధిస్తారని ఈ సందర్భంగా తెలియపరుస్తుంది. 2019 నుంచి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఏదైతే రాష్ట్రంలో అరాచకాలు ప్రజలందరినీ కూడా ఇబ్బంది గురి చేసేటువంటి పరిస్థితులు ఏదైతే ఉన్నాయో, అదేవిధంగా మా నర్సాపురంలో కూడా ప్రత్యేకంగా ఏదైతే వైసీపీ సంబంధించినటువంటి అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ముదిమూరి ప్రసాదరాజు గారి యొక్క నాయకత్వంలో విపరీతమైన అరాచకాలు, దోపిడీలు అన్నీ కూడా జరుగుతున్నాయి. ఈ యొక్క 5 సంవత్సరాలు కూడా ప్రజలకు ఎవరికి కూడా ప్రశ్నించేటువంటి హక్కు ఎక్కడ కూడా లేదు. ఎవరికైనా ఏదైనా సమస్య వచ్చినా ఒక తాగునీరు సరిగ్గా రావట్లేదని అడుగుదామన్నా, లేదంటే ఒక సాగునీరు సరిగ్గా పొలాలకి నీరు అందట్లేదని అడుగుదామన్నా ఎక్కడా కూడా వాళ్ళ అందుబాటులో ఉండేటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా రోడ్డు మీదకి వచ్చి ఏదైనా ధర్నా చేస్తే కనుక అన్యాయంగా అక్రమ కేసులు పెట్టేటువంటి పరిస్థితి. ఈ రకంగా ఎక్కడా కూడా ప్రశ్నించేటువంటి హక్కు ఎక్కడా కూడా లేదు. అదేవిధంగా మీరు చూస్తే కనుక ఇక్కడ నర్సాపురం నుంచి ఎన్నికైనటువంటి శాసనసభ్యుడిగా ప్రసాదరాజు గారు నర్సాపురం తీవ్రమైన అన్యాయం కూడా చేయడం జరిగింది. ఏదైతే నర్సాపురంలో అనౌన్స్ చేసినటువంటి ఈ యొక్క జిల్లా కేంద్రాన్ని ఆయన దురుద్దేశంతో ఉద్దేశపూర్వకంగా భీమవరాన్ని తరలించి భీమవరానికి అమ్మేసుకుని ఈ యొక్క జిల్లా కేంద్రాన్ని నర్సాపురం ప్రజలకు తీవ్రమైన అన్యాయం చేయడం జరిగింది. అదేవిధంగా నర్సాపురంలో శాంక్షన్ అయిన మెడికల్ కాలేజ్ కూడా ఆయన సొంత నియోజకవర్గం పాలకులు తరలించి తీవ్రమైన అన్యాయం చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే 2019 ఎలక్షన్లో ఇక వశిష్ట బ్రిడ్జ్ మేము కట్టిన తర్వాతే మళ్ళీ మేము 2024లో మేము ఓటు అడగడానికి వస్తామని చెప్పిన ముదిమూరి ప్రసాదరాజు గారు ఈవేళ ఎక్కడ కూడా దాన్ని పనులు మొదలే కాలేదు. అటువంటి పెద్ద మనిషి మరి ఏ రకంగా ఆయన ఓట్లు అడగడానికి వస్తున్నాడు అనేది ప్రజలందరూ కూడా ప్రశ్నిస్తున్నటువంటి విషయం. ఈ రకంగా అన్ని రకాలుగా దోపిడీలు చేయడమే కాకుండా, అన్ని రకాలుగా మోసం చేయడమే కాకుండా ఈవేళ యొక్క ఎలక్షన్లో కూడా అనేక అక్రమాలు కూడా చేయడానికి ఆయన సిద్ధపడ్డాడు. ఈవేళ ఆయన ఏదైతే దోచుకున్నాడో, ఏదైతే దాచుకున్నాడో ఆ యొక్క సొమ్ముతోటి ఇవాళ ఓటుకు వచ్చి 5,000 నుంచి 10,000 రూపాయలతోటి కొనే విధంగా ఆయన సిద్ధంగా ఆయన ఉండి వాళ్ళ ప్రజల్ని అన్యాయంగా అక్రమంగా ఓట్లు కొనేసి మళ్ళీ మన అధికారంలోకి వచ్చేసిన విధంగా ఆయన ముందుకెళ్ళటమే కాకుండా వాళ్ళు చూస్తే కనుక పోస్టల్ బ్యాలెట్లో కూడా చాలా అక్రమాలు, అంటే ఎంత దిగజారుడు రాజకీయం అంటే ఆఖరికి వాళ్ళ ఏదైతే మన ఉమ్మడి అభ్యర్థిగా ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి బొమ్మడి నాయకర్ గారు వాళ్ళ జనసేన పార్టీ తరఫున వాళ్ళ టీడీపీ బీజేపీ సపోర్ట్ తోటి వాళ్ళు పోటీ చేస్తున్నారు. ఆ యొక్క బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిని ఓడించడం కోసం ఒక పిరికిబంద చర్యలన్నీ కూడా, అంటే అదే పేరు మీద ఇంకొక వేరే నాయకర్ అనే పేర్లు కూడా తీసుకొచ్చి, అదేవిధంగా గుర్తులు కూడా సిమిలర్గా ఉండేటట్టుగా, గాజు గ్లాస్ గుర్తుకి సిమిలర్గా ఉండేటట్టుగా బకెట్ గుర్తులు అన్నీ వచ్చే విధంగా ఇటువంటి పనికిమాలిన రాజకీయాలన్నీ కూడా అటువంటి దిగజాడు రాజకీయాలకి ఒడిగట్టేటువంటి పరిస్థితి ఇవాళ ఉంది. ప్రజలందరూ కూడా అవన్నీ కూడా గమనిస్తున్నారు, చాలా క్లారిటీగా ఉన్నారు. వాళ్ళకి గత 20 రోజుల నుంచి కూడా మేము తిరుగుతున్నాం నియోజకవర్గాల్లో, అన్ని గ్రామాల్లో కూడా, వాళ్ళ గ్రామంలో కూడా తిరుగుతున్నాం. ప్రజలందరూ కూడా అమోఘమైనటువంటి రెస్పాన్స్ ఇవాళ స్వచ్ఛందంగా వాళ్ళే మేమే ఎదురు చూస్తున్నాం, మేము ఈ ప్రభుత్వాన్ని బుద్ధి చెప్పాలని చెప్పేసి మేము అనుకుంటా ఉన్నాం అని చెప్పేసి అటువంటి అమోఘమైన రెస్పాన్స్ ఉంది. వాళ్ళు మాకు కూడా ప్రజలే స్వచ్ఛందంగా బయటకు వచ్చి వాళ్ళు తిరుగుతున్నారు. ఆ రకమైన రెస్పాన్స్ ఖచ్చితంగా వాళ్ళు ఎన్ని కుయుక్తులు వేసినా సరే వైసీపీ అభ్యర్థులు ఖచ్చితంగా ప్రజలందరూ కూడా వాళ్ళకి తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళ భారీ మెజార్టీ తోటి మన బొమ్మడి నాయకర్ గారు నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి, అదేవిధంగా పార్లమెంట్ నుంచి కోర్టుల శ్రీనివాసవరం గారు భారీ మెజార్టీ తోటి నగ్గబోతున్నారని చెప్పేసి తెలియజేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.